29 మంది పేర్లు చెప్పక్కర్లేదు, అవసరం లేదు, డైరెక్ట్గా స్టార్ట్ చేసేది. ఎందుకంటే మీతో మీకు టైం కరెక్ట్గా ఉంటుంది. 3 నిమిషాల నుంచి ఎంతసేపు అయినా మీరు ఛాన్స్ ఇస్తాం. మీకు 3 నిమిషాలు అయితే గ్యారంటీ. బాబు నరేష్, మూడు పిల్లలు ఎందుకు సుఖంగా ఉన్నారు అంటే మేము డెసిషన్స్. హలో, సారీ మీరు చేయాల్సింది ఏంటి అక్కడ? మీరు చేయాల్సింది ఏమిటి? ఎక్సర్సైజ్. అదే చేయాలి. అది 20 నిమిషాల తర్వాత నన్ను ఎక్సర్సైజ్ చేయడానికి ఇక్కడికి రమ్మన్నారు, చేయొచ్చని అన్నారు. కానీ మన రావు గారు ఎంత చక్కగా చెప్తున్నారంటే అందులో మధ్యలో బ్రేక్ చేయవలసిన మంచిది కాదని చెప్పేసి నేను చేయలేదు. అదొకే ఎక్సర్సైజ్ చేయించండి అందరి చేత. నన్ను ఎక్సర్సైజ్ చేయించడానికి చెప్పి మేము రమ్మన్నాను, వచ్చాము. కానీ ఎక్సర్సైజ్ అన్నది మనందరికీ కూడా చాలా అవసరం. ఏ వయసులో వాడికైనా సరే ఎక్సర్సైజ్ చాలా అవసరం. ఇందులోని ఎక్కువసేపు కూర్చొని ఉన్నప్పుడు లేచి ఎక్సర్సైజ్ చేయవలసిన అవసరం కూడా చాలా ఉంది. సో కాబట్టి మీరు అందరూ ఒకసారి లేవండి, చేయకుండా వెనక్కి లేచి ఎంత చిన్న విషయం కూడా మనకి ఎందుకు అర్థం కావడం లేదు, అర్థం కావడం లేదు. శబ్దం చేయకుండా కుర్చీ వెనక్కి తీయండి అని 3 సార్లు చెప్పారు. కాబట్టి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ నీట్ గా ఫాలో అవ్వండి. నాకు మార్కులు వస్తాయి, మీకు మార్కులు వస్తాయి. ఎప్పుడైతే ఎక్కువసేపు కూర్చున్నామో కాళ్ళని నొప్పులు పెడతాయి అనమాట. సో కాళ్ళకి కొద్దిగా ఎక్సర్సైజ్ చేస్తే బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది అనమాట. సో కాబట్టి మనం కొద్దిగా కాళ్ళు సర్క్యులేట్ చేద్దాం. మీరు టేబుల్ కొంచెం వెనక్కి ముందు రైట్ కాల్కి ఎక్సర్సైజ్ చేద్దాం. రైట్ కాల్ ముందు తీయండి, నేను తీసినట్టు. రొటేట్ చేయండి, 5 టైమ్స్ చేయండి క్లాక్ వైజ్. ఆ తర్వాత 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ దించండి. లెఫ్ట్ కాల్ దించండి. లెఫ్ట్ కాల్ మళ్ళీ క్లాక్ వైజ్ 5 టైమ్స్, యాంటీ క్లాక్ వైజ్ 5 టైమ్స్. మీరు పడిపోతే నేను పడిపోతాను, కాబట్టి పడకండి. 1 నిమిషం ఎక్సర్సైజ్ చేయమంటే 10 సెకండ్లు ఎక్సర్సైజ్ చేసి 50 సెకండ్లు మాట్లాడారు. అది మనం మార్చుకోవాలి. లేకపోతే ఏమంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు మనకున్న భాషా పరిజ్ఞానం అది ప్రతి దాంట్లోనే ఒక్కొక్కతం చేసేవచ్చు కదా. నాకు ముందే చెప్పారు ఈ రిటైర్ అయిన వాళ్ళు ఎక్కువ మాట్లాడతారు. ఇది కూడా మళ్ళీ లెక్చరే. మన గురువు గారు అడగకుండానే చెప్తున్నాను, అందరికి జెంట్స్ కి వచ్చే లేడీస్ కి ఇద్దామని. లేడీస్ కూడా లేట్ గా వచ్చిన కృష్ణారెడ్డి గారికి ఇస్తాం. లేకపోతే టైం ఉపయోగించుకొని వచ్చిన వాళ్ళు. ఓకే, ఇప్పుడు మీరు కూర్చోవచ్చు. బ్యాట్స్ తిప్పాల. Good morning everyone who have assembled here. This is S.K. Ramani. Okay, జనరల్ గా మాట్లాడుకుందామండి. ఇక్కడ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారండి కృష్ణవేణి గారు? మా పిల్లలు తమిళనాడు పాప చదువుతుంది బీటెక్ థర్డ్ ఇయర్, బాబు ఐఐటి భువనేశ్వర్ బీటెక్ సెకండ్ ఇయర్. ఏమంటే అంత దూరం పంపించారు? ఇక్కడ విజయవాడలో కూడా మంచి కాలేజెస్ ఉన్నాయి కదా. అంటే అక్కడ సెలెక్ట్ అయ్యి అక్కడ ఎగ్జామ్లో చాలా ఫస్ట్ వస్తుంది, ఐఐటి సెలెక్ట్ చేస్తారు కదా. మనం అనుకున్న మార్గం అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ అక్కడ బాగుంది కాబట్టి అలా తెచ్చుకున్నాం. అబ్రాడ్లో ఎంత పిల్లలు చదువుతున్నారండి ఇక్కడ? అబ్రాడ్. ఓకే, ఇంత దూరం ఎందుకు పంపించి చదివిస్తున్నారు అసలు పిల్లల్ని చదువు కోసం? అసలు విద్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? విద్య ఉంటే మనం ఏదైనా సాధించగలం. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపం పురుషాలికి. విద్య యశస్సు భోగకలి. విద్యకు సాటి ధనము లేదు. విద్య విశిష్ట దైవతము. విద్య నృపాల పూజితము. విద్య నెగంగని వాడు మత్యుడే. అంటే ఏంటంటే అండి, విద్య దాచుకున్నటువంటి ధనం లాంటిది. విద్య కీర్తినిస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. మనం విదేశాలకు వెళ్తాము, అక్కడ మనకు చదువు రాకపోతే మనం ఎలా ఇంటరాక్ట్ అవుతాం పక్కన వాళ్ళతో, ఎలా మాట్లాడతాం, ఎలా తెలుసుకోగలుగుతాం. అదే మనకు చదువు ఎక్కడైనా బ్రతకగలము. విద్యకు 2 విదేశ బంధువులు. విద్య నృపాల పూజితము. విద్య అందర్శతను కూడా పూజించబడుతుంది. కాబట్టి విద్య రాని
వాడు మనిషి కాదు అన్నట్టుగా చెప్పారనమాట ఏనుగుల లక్ష్మణ్ కవి గారు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా సపోజ్ తెలియని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు మనం ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరిని అడుగుతూ ఉంటాం. సపోజ్ నాకు ఇప్పుడు బీటెక్ అయిపోయింది, నేను జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాను. మీరందరూ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ అనుకోండి, నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా? మీలో నాకు ఎవరైనా జాబ్ ఇస్తారా? నో వన్ కెన్ గివ్. మన డేటా అంతా కూడా ఒక వెబ్సైట్లో మనం కానీ పెట్టినట్టయితే, ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఇండస్ట్రీ పెట్టున్నారండి, మీ ఇండస్ట్రీకి కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. మీరు ఒక సెర్చ్ ఇంజిన్ ద్వారా తెలుసుకుంటారు, తిను బీటెక్ గ్రాడ్యుయేట్, తిను ఎంబీఏ చేస్తున్నారు. మీకు ఎటువంటి వాళ్ళైతే కావాలో మీరు ఆ సెర్చ్ ఇంజిన్ ద్వారా తెలుసుకుంటారు, త్రూ ఇంటర్నెట్ అనమాట. అలాగే మీరు ఒక ఇండస్ట్రీ ఏదైనా పెట్టారు, మీకు ఎంప్లాయీస్ కావాలి, దాని గురించి కానీ మీరు ఎక్కడికైనా వెళ్ళారు, అక్కడ ఏమేమి ప్లేస్లో ఏమేమి ఉంటాయి, మనం ఏం చూడాల్సిన ప్లేసెస్ ఉన్నాయి, ఇంకా మనం ఎక్కడికి వెళ్ళచ్చు, రెస్టారెంట్స్ ఏమేమి ఉన్నాయి, హోటల్స్ ఏమున్నాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం నెట్ ద్వారా సెర్చ్ చేసుకుంటాం అనమాట. ఇట్లాగా మనం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్స్ట్రాక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సోషల్ మీడియా అండ్ ద నెట్, సోషల్ అండ్ మీడియా త్రూ ఇంటర్నెట్. మన దగ్గర ఒక మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నది ఉంటే చాలు, మనం ఎంత విజ్ఞానాన్ని కూడా దాని ద్వారా తెలుసుకుంటాం. వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫేస్బుక్స్లో చాలా మంది ఫొటోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారు, ఇంకా కామెంట్స్. Whatever it may be, wherever it may be, you have to be educated and others to be educated. Thank you. అమ్మాయి కదండి చదువు. ఓకే, ఆమెని బిఫోర్ యూ గో మీకు ఇష్టమైన మనిషి పేరు ఎవరు చెప్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇష్టమైన మనిషి పేరు. ఊరికే నెక్స్ట్ బక్రా ఎవరండి? ఓకే, నెక్స్ట్. All of you friends, very very good morning. Good morning. Good morning. స్పెషల్ గా గాయత్రి గారికి, కవిత గారు, మీరు అబ్జర్వ్ చేయండి, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేషనల్. నేను ఒక బిజినెస్ ప్లాన్ ఏం చెప్పాలనుకున్నానంటే, ఒక చాక్లెట్స్ అండ్ బిస్కెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకుంటున్నాను. అది ఎట్లా అంటే, ఫస్ట్ ఈ ఇయర్ మొత్తం వచ్చేసరికి మన ఏపీ మొత్తం కవర్ చేయాలి. ఆ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఏపీలో ఉన్న ఏరియాస్ అన్న బిస్కెట్స్ చాక్లెట్స్ అన్నీ పంపించాలి. ఇండియన్ బిస్కెట్స్ అని చెప్పి నేమ్ పెట్టి ఆ బిస్కెట్స్ చాక్లెట్స్ చేసిన తర్వాత కొంచెం బిజినెస్ డెవలప్ చేసుకున్న తర్వాత టోటల్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న 25 రాష్ట్రాలని కవర్ చేయాలని నా ఆలోచన. ఓకే, ఒక్క నిమిషం కూడా అవుతుంది. మళ్ళీ వస్తారా? ఓకే సార్, ఓకే. బ్రాకెట్ లో శ్రీనివాస్ ఐరన్ అని రాసుకుంటున్నారు. టెన్షన్ అన్నది కదా సార్, ముందే తెలియదు సార్. వీళ్ళందరూ చెప్పినందుకు మళ్ళీ ఏం చెప్పాలో తెలియదు. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్ అక్కడ నించోడం బాగానే నించున్నాడా? అన్ని బాగాలే కానీ కింద చెప్పల్స్ బాగాలేవు. సో రైట్ లెగ్ అవ్వట్లేదు కదా. ఇంతకుముందు ఎప్పుడైనా ట్రైనింగ్ చేశారా? మరి ఇప్పుడు చేయడానికి ముందుకు వచ్చారు కదా, అన్ని మారాలి కదా. మారకపోతే అవ్వదు కదా. కాదు, సాయంత్రానికి షూ ఉండాలి, లేకపోతే అవసరం లేదు, సైజ్ చెప్తాను తెప్పిస్తాను. ఓకే, స్టార్ట్. నా పేరు శ్రీనివాస్ అండి. నేను 96లో నేను ఇంకొకతను కలిసి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తయారు చేయాలని చెప్పి ఒక ప్రోడక్ట్ తయారు చేశాను. అది ఇద్దరికి ఫైనాన్స్ చాలా తక్కువ ఉంది. ఆ ఫైనాన్స్ అగ్రిమెంట్ కింద కానీ లేదా ఒక యాడ్ కింద ఇవ్వడానికి కానీ చాలా కష్టమైన పరిస్థితి అది. అంటే ఉన్న అమౌంట్కు ఓన్లీ ప్రోడక్ట్స్ తయారు చేయడానికి సరిపోతుంది. మిషన్ అయితేనేమి, నెక్స్ట్ అఫెక్ట్ కెమికల్ అయితే వాటికి.
దాన్ని మనం మార్కెట్లోకి తీసుకుపోవాలి ఎలా అనేది అనుకున్నాం. మార్కెట్లోకి వెళ్ళి ఒక 4 షాపులు బాగా జరిగే షాపు, మెయిన్ షాపు వాళ్ళ కాడికి వెళ్ళాము. ఈ ప్రోడక్ట్ కొత్తగా ఉండేది, మీ ఐటమ్ ఉండేది, చాలా ఇబ్బందులు అయింది. ఏదన్నా అందరూ ఇప్పుడు సినిమాలు టీవీలో చూస్తున్నారు, నెక్స్ట్ సినిమాలో చూస్తున్నారు, పేపర్లో చూస్తున్నారు అని రకరకాలుగా ఒక షాపు ఒక రకంగా చెప్తారు. సరే ఏందే మనము ఇంత ఖర్చు పెట్టి ఇంత ప్రోడక్ట్ తయారు చేసుకున్నాము, దీన్ని ఎలా అమ్ముకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే నేను మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక డిస్కషన్ చేశాను. సరే ఈ ప్రోడక్ట్ తయారు చేశాము, మనమే దీన్ని ఏదో ఒక విధంగా చేయాలి అని చెప్పి, సార్ గుట్టుగాడికి వెళ్ళి ఈ ప్రోడక్ట్ మీరు పెట్టండి, మీరు అమ్మొద్దు, ఊరికి డిస్ప్లేలో పెట్టండి సార్, ఊరికి డిస్ప్లే పెట్టండి సార్, ర్యాప్ ఖర్చు అంతా మేము పెట్టుకుంటాము అని చెప్పి ఆ ర్యాప్లో పెట్టించి వచ్చాము. దానికి తోడు నా ఫ్రెండ్ సర్కిల్ అయితేనేమి, ఒక ఇంటికాడ ఉన్న పిల్లలు అయితేనేమి ఐటమ్ కొనడానికి అమౌంట్ ఇచ్చి ఆ పీస్ తీసుకొచ్చి మళ్ళీ షాప్లో తెచ్చాము. మళ్ళీ మరుసటి రోజు వెళ్ళాము ఆ షాప్కి. ఏం సార్ ఏమన్నా సేల్ అయ్యారంటే లేదండి 2-3 అయిపోయినాయండి అని. సరే సార్ 2-3 అయిపోయినాయి కదా కొంచెం చూడండి అని. మళ్ళీ మరుసటి రోజు కూడా మళ్ళీ అదే పీసెస్ తెప్పించి మళ్ళీ షాప్లో పెట్టాము. అట్లా వాళ్ళకి ఇస్తూ తీసుకుంటూ అంటే ఆ ఐటమ్ అనేది బయటకి ఎక్కడికి పోలేదు. ఐటమ్ వాళ్ళకే ఇస్తాం, మళ్ళీ వాళ్ళకైతే మళ్ళీ మేమే తెచ్చుకుంటాం. అలా చేస్తూ పోతే ఒక మార్కెట్లోకి ఒక ఇమేజ్ అనేది వచ్చేసరికి వాళ్ళు అంటే పెట్టడం దిగించేసారు. అడ్వాన్స్ ఇవ్వటం కానీ ఇంకొక విధంగా కానీ, అంటే ఖర్చు లేకుండా, ఒక యాడ్ ఖర్చు లేకుండా ఒక ప్రోడక్ట్ అతి తక్కువ ధరలో ఇస్తూ, ఈరోజు ఒక ఫెరాయిల్ బాటిల్ ఉందంటే 100 రూపీస్ పెట్టి తీసుకోవాలి, మేము 35 రూపీస్లోనే తయారు చేసి ఇస్తున్నాం. ఒక అడ్వాన్స్ ఖర్చు లేదు, తర్వాత వచ్చేసి ఒక గుమస్తా ఖర్చు లేదు. ఓన్గా 96-98లో అప్పుడు లేబర్ కూడా చాలా, ఈ ఐటమ్ అనేది చాలా కఠినంగా ఉండేది. అలాంటప్పుడు చేస్తూ మార్కెట్లోకి తీసుకొచ్చాము. ఈరోజు పరిస్థితి అంతా బాగానే ఉంది బిజినెస్. కాకపోతే ఎదుటి వాడు భాగం ఎక్కువ ఉంది కాబట్టి ఆ ఫార్మర్ తీసుకొని వెళ్ళిపోయాడు, మనం మళ్ళీ ఇంటికి వచ్చాము. నేను చూసుకుంటాను కదా. ఓకే, appreciations to Madan Mohan. Okay, కూర్చొని గౌరవపడకండి. What is the difference you observed in Srinivas? నిన్నటికి బయటకి ఆయనలో ఉన్న డిఫరెన్స్ ఏంటి? నిన్న స్టేజ్ దగ్గరికి వచ్చి నిలబడి చెప్పడానికి మాట్లాడడానికి కూడా వణికారు, పీరియడ్ వచ్చింది. ఈ రోజు అది లేకుండా ఆయన కాన్ఫిడెంట్ గా కాన్ఫిడెంట్ బాడీ లాంగ్వేజ్ ఎందుకు జరిగింది అలాగా? మనకి తెలిసిన సబ్జెక్ట్ కాదు, ఇన్సర్ట్ చేసుకున్నాడు కనుక కాన్ఫిడెన్స్ పెరిగింది. నేను మగండే అని ధైర్యం వచ్చింది, అంతేనా? ఇంటి వెళ్ళిపోయాలి. మన పైకి వెళ్ళిపోతే సార్ షాపులో బిజినెస్ కింద ప్రతిసారి మనం చేయాలి. ఇలా చూడే బిజినెస్ అయితే అలానే ఉంటుంది. మరి మీరు షర్ట్ గురించి అలా అనుకుంటే ఉదయం కట్టిన సారీ రాత్రి వరకు వాళ్ళ దగ్గర ఎలా కొట్టారండి? మీరు అదే ప్రాక్టీస్ అయ్యండి. రేపు ఉదయం స్టీల్ అమ్మవాడు కూడా ఇన్సర్ట్ చేసి అమ్ముతున్నాడంటే ఎంత మంచోడో ఎంత పెద్ద మనిషో అని అనుకోండి, మీ దగ్గర నుంచి స్టీల్ సేల్ కూడా పెరిగిపోతుంది. ఎంత ప్రాపర్టీ సో మీరు కూడా మొన్నటి వరకు ఒక టైప్ మనుషులు చూసారు, ఇప్పుడు ఇన్సర్ట్ చేసిన తర్వాత సత్యారావు ఇంకో టైప్ చూస్తుంటాడు అన్నమాట. అంటే రేంజ్ పెరిగితే ఆటోమేటిక్గా మంచి బిజినెస్ వస్తుంది. ఓకే, అప్రిసియేషన్స్ టు శ్రీనివాస్. ఓకే, మీకు ఇష్టమైన వ్యక్తి? సత్యరావు సార్. గో 5 minutes. ఓకే, ప్లీజ్. మనిషి ఎవరి పేరు చెప్తే ఆ మనిషి వెళ్ళి మాట్లాడేయాలి అంతే. లేట్ అయిపోతుంది కదా, వేస్ట్ అయిపోతుంది టైం. ఈజీ అండి. నేను ప్రజెంట్ నిన్న సాయంత్రం ఈ కాన్సెప్ట్ చెప్పగానే ఒక బిజినెస్ ప్లాన్ చేసుకుని ఉన్నాను ఆల్రెడీ. దాన్ని ఇంకొంచెం విశదీకరించుకొని నాకు టైం దొరికింది. నేను ఒక రియల్ ఎస్టేట్ అనే బిజినెస్కి వెళ్ళాలనే కాన్సెప్ట్లో ఉన్నాను. ప్లస్ దానికి ముందుగా రియల్ ఎస్టేట్కి ఎందుకు వెళ్ళాలనే దానికి ఒక వివరం, నన్ను ఎవరైనా అడిగితే నేను ఎవరైనా పార్ట్నర్షిప్ కలుపుకోవాలంటే రియల్ ఎస్టేట్ ఎందుకు చేయాలనే దానికోసం నేను వాళ్ళకి వివరం చెప్పుకోవడం కోసం కొంత సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను. విత్ ఇన్
రాబోయే 5 సంవత్సరాల్లో గుంటూరు విజయవాడ అనేది చాలా గ్రోత్ ఉండబోయే పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ రియల్ ఎస్టేట్లోకి వెళ్తే మనం పెట్టుబడి అంతా కూడా భూమి మీద పెడతా ఉన్నాము. భూమి అనేది కూడా పెరగదు, జనాభా అయితే పెరుగుతూ ఉన్నారు. సో ఇది పెరగదు కాబట్టి దీనికి ఎప్పుడైనా డిమాండ్ వస్తుంది. ఆ ఉద్దేశంతో దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ప్లస్ ఇంతకు ముందు చేసిన వాళ్ళందరూ కూడా ఒక మంచి తెలివైన పెట్టుబడి సాధనం భూమి అని చెప్పేసి గ్రహించి అందరూ కూడా వాళ్ళు ఒక గుడ్ విల్ సంపాదించుకున్నారు మార్కెట్లో. అలాగే కొనేటప్పుడు ఎకరాల్లో కొంటాము, తర్వాత దాన్ని గజాల్లోకి మారుస్తాము, కన్స్ట్రక్షన్ చేస్తే అడుగుల్లో అమ్ముకోవచ్చు. ఇలాంటి ఫెసిలిటీ దేనిలో లేదు. అట్లా ఇంకొకసారి చెప్తాను, కొనేప్పుడు ఎకరాల్లో కొంటాం భూమిని, తర్వాత దాన్ని ల్యాండ్స్కేపింగ్ చేసి గజాల్లోకి మారుస్తాము, తర్వాత కన్స్ట్రక్షన్ చేసి అడుగులు లెక్క అమ్మగలుగుతున్నాం. ఇలాంటి అవకాశం ఒక భూమికే ఉండింది కాబట్టి ఇలాంటి రియల్ ఎస్టేట్ బిజినెస్ అనే దానిలో పేరు ప్రఖ్యాతులు, మంచి ప్రాఫిట్స్ ఉండబోతున్నాయి అనేది ఒక అంచనా, ప్లస్ ముందుగా ఒక అంచనాతో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరగబోతుంది అనేది మనం కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి మనం ఈ భూమిని కనుక ఎక్వైర్ చేస్తే రాబోయే టైంలో, ఎందుకంటే కాబోయే క్యాపిటల్ విజయవాడ గుంటూరు మధ్యలో తెలిసిపోతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్లో మనకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా కానీ ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే కొంచెం లాంగ్ టర్మ్ అనుకొని 2-3 ఇయర్స్ అనుకొని మన ఇన్వెస్ట్మెంట్ మనం ముందుగా అంచనాతో మొత్తం క్యాపిటల్ మన దగ్గర లేకపోయినా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ని షేర్గా కలుపుకొని మనం ముందుకెళ్తే ఒక మంచి భవిష్యత్తు వస్తుంది. ఎందుకంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక మన ఇంటికే మనం పేరు పెట్టుకుంటాం మనం ఇల్లు కట్టుకుంటే, కానీ ఒక 20 మంది ఉండే అపార్ట్మెంట్కి పేరు పెట్టే అవకాశం మనకు వస్తుంది. మనం పెట్టుకుంటాం ది బొమ్మర్ ఇల్లు అని పెట్టి, మనం పెట్టిన పేరు ఇంట్లో 20 మంది ఉండాలి. ప్లస్ వాడు ఒకసారి కొన్న తర్వాత మన గురించి మన ఫలానా బిల్డర్ దగ్గర నేను ఇల్లు కొన్నాను అనే పేరు మనకి చిరస్థాయిగా ఉంటుంది. ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ మనకి చెప్పుకోవాల్సిందే. అట్లాంటి మంచి కాన్సెప్ట్, మంచి అవకాశం ఉన్నటువంటి ఫీల్డ్ కాబట్టి రియల్ ఎస్టేట్కి వెళ్ళాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మధ్యలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవ్రీ అకేషన్ వీఆర్ గివింగ్ 1 టిప్. అవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఓపుకుంటే రాసుకోండి, లేదా మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పుడప్పుడు మనం చెప్పేస్తేనే కరెక్షన్ అయిపోతుంటుంది. తర్వాత ఎప్పుడో మనం చెప్తా అంటే అవ్వదు. ఎందుకంటే మీరు అందరూ కూడా అడల్ట్స్, బ్రాకెట్లో W, అది అవ్వకూడదు అనమాట. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరూ చదువుకున్న వాళ్ళే కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, అట్లీస్ట్ అప్ టు SSC. నాకు ఆన్సర్ కావాలి, నాకేం తెలీదు. మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారు అనుకుంటా, దానికి అందరూ వేస్తాం. ఓకే, మీ చదువుకున్న రోజులు ఎలా ఉన్నాయి? ఇప్పుడులాగే బాగా తోమేస్తూ ఎక్కువ స్ట్రైన్ చేస్తూ అలా ఉన్నాయా? అదే నేను చెప్పబోతున్నా. నా టాపిక్ వచ్చేసి ఎడ్యుకేషన్. ఒకప్పుడు ఎడ్యుకేషన్కి ఇప్పటికి రానున్న ఎడ్యుకేషన్కి సంబంధం లేదు. ఒకప్పుడు చదువుకుంటున్నారు, ఇప్పుడు చదువుకుంటున్నారు అంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియట్లేదు. ఎడ్యుకేషన్ ఈజ్ ద కీ టు అన్లాక్ ద డోర్ ఆఫ్ గోల్డెన్ డోర్ ఆఫ్ ఫ్రీడమ్. ఇది ఒకప్పుడు ప్రోవర్బ్ అండి. ఎందుకంటే మనం చదువుకుంటే మనకు ఫ్రీడమ్ వస్తుంది, ఫ్యూచర్లో మనం ఏదైనా సాధించవచ్చు అనేదానికి మనం చదువుకోవాలి అని ఒకప్పుడు మాట. కానీ ఇప్పుడు ఫ్రీడమ్తోనే ఉంటూ చదువుకుంటున్నాం, చదువుకుంటున్నాం. ఫ్యూచర్లో చదువు కొనడానికి కూడా ఏముండదండి. చదువు అనేది మనకు కనిపించదు. ఏదన్నా డబ్బులు కట్ట విసిరేయడం, మనకు జాబ్ తెప్పించుకోవడం. ఇప్పుడు అంతేనండి. యాక్చువల్లీ ఒకప్పుడు ఏంటంటే మార్నింగ్ లేచి ఇంట్లో అందరి పనులు చూసుకొని ఎప్పుడో స్కూల్కి వెళ్ళేసి మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఆడుకునేవాళ్ళు. వాళ్ళ బ్రెయిన్ చాలా ఫాస్ట్గా, చాలా ఫ్రెష్గా కూడా ఉంటుంది. అండ్ దట్టు వాళ్ళు ఏదైనా తెలుసుకున్నది చాలా బాగా గుర్తుంచుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనకి మెంటల్ ఎక్సర్సైజ్ తప్ప ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. ఎడ్యుకేషన్ స్టూడెంట్స్కి ఎంత ఇంపార్టెంటో ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోతే బుర్రలో ఏది ఉండదండి. ఇప్పుడు మనం చదువుకుంటున్నాం, మీ పిల్లల్ని అడగండి. మార్నింగ్ 5 నుంచి కాలేజ్లో, స్కూల్స్లో ఎక్కడ పడితే అక్కడ తోముతూనే ఉంటారు. అది ఏంటి? చదవాలి. ఇంట్లో పేరెంట్స్ అయినా కొంచెంసేపు ఆడుకుంటారా అని చెప్తారా? నెవర్. చదవండిరా, ర్యాంకులు రావట్లేదు, పక్కన వాడికి 90 వచ్చాయి, నీకు 89 వచ్చాయని అని అంటారు.
1 మార్క్ కోసం కూడా మళ్ళీ చదవమంటూనే ఉంటారు. సో ఎక్కువ స్ట్రెయిన్ చేయకుండా ఒక 1 hour ఆడుకుంటే 2 hours వాళ్ళు చదువుతారు. ఆ 2 hours చదివింది బాగా గుర్తుంచుకుంటారు. సో మనకేంటంటే చదువు ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి చదువుకోవాలి, కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. సో ఫ్యూచర్లో డబ్బులు ఇస్తే చదువుకోండి. ఇంతకుముందు జాబ్స్ కావాలి అంటే మనకి ఉండాలి, మనకి సత్తా ఉంటేనే జాబ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఉన్నా, జోబ్లో ఫస్ట్ డబ్బులు ఉన్నా మనకి జాబ్ వచ్చేస్తుంది. అలాంటివి ఎంకరేజ్ చేయకుండా ప్లీజ్ చదువుకున్న వాళ్ళని మాత్రమే ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేలా చూడండి. చదువుకోమని చెప్పండి, కానీ చదువుకోనమని చెప్పండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ దిస్. వైష్ణవి వెయిట్ అటుపకి వెళ్ళిపోతే ఇలాగ అనుకున్నారు కదా అనా? ఎందుకు? తులసి మీ ఫ్రెండ్ కదా, రజని మీ ఫ్రెండ్ కదా, సుజాత లక్ష్మి మీ ఫ్రెండ్ కదా. గుడ్ మార్నింగ్ అండ్ హ్యాపీ మార్నింగ్ అందరికీ. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా ఎక్సర్సైజ్ అనేది చెప్దామనుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా మనందరము కూడా ఎవరైనా ఏదో ఇస్తారు అని ఎదురు చూడకుండా మనది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక 2 ఎక్సర్సైజ్లలో చూపిస్తాను. సో ఒక 2 minutes